అబ్రహాముతో ప్రభు అంటున్నాడు, పిలిచాడు ఆయనే, ఏర్పాటు చేసుకున్నాడు ఆయనే, ఆశీర్వదిస్తానని చెప్పాడు ఆయనే. తను పిలిచినటువంటి అబ్రహాము యొక్క వినయ విధేయత ఎంతలా ఉన్నది తెలుసుకోవాలని మాత్రమే బలి అర్పణగా ఇవ్వమన్నాడు. ఆయనకి ఎంతో ఇష్టమైంది, ఆయన ఎంతో ప్రేమించినటువంటిది. అది వస్తువు కాదే, అది రక్త సంబంధం. తన పోలికలో ఉన్నటువంటి ప్రియ కుమారుడు, ఎన్నో సంవత్సరాల నిరీక్షణకు ప్రతిఫలముగా, విశ్వాసానికి ప్రతిఫలముగా దేవుడిచ్చిన బిడ్డ. వాగ్దాన పుత్రుడు అని నువ్వే చెప్పావు కదా, మరలా నువ్వే బలి ఇవ్వమంటున్నావే. నేను తిరగబడలేదు. తిరుగుబాటు చేయడానికి అవకాశం ఉన్నా, తప్పించుకోవడానికి అవకాశం ఉన్నా, సాకు చెప్పేసి దేవుని పిలుపులోంచి, ఏర్పాట్లోంచి వెనకకు పారిపోవటానికి అవకాశం ఉన్నా, తనకంటూ ఒక స్వచిత్తము, సొంత ఇష్టము, సొంత మనస్సు ఉన్నా, వాటన్నిటినీ ఒక పక్కన పెట్టి దైవ చిత్తానికి లోబడిన అబ్రహామును దేవుడు ఆకాశ నక్షత్రముల వలె ఆయన సంతానాన్ని దేవుడు దీవించాడు. వాట్ ఏ డెడికేషన్, వాట్ ఏ కమిట్మెంట్, వాట్ ఏ ఒబీడియన్స్. ఎంత గొప్ప అద్భుతమైన సమర్పణ, ఎంత గొప్ప అద్భుతమైన విధేయత. అలాంటి వ్యక్తి యొక్క జీవితంలో ప్రభు ఆయన జీవిత కాలం అంతా జ్ఞాపకం చేసుకుంటూ కాచి కాపాడుతూ ఉన్న నమ్మదగిన దేవుడు దైవజనమా.